హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాం అనమాట. స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది లొకేషన్. మీరు ఎక్కడి నుంచి అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారో దాని ప్రకారం ఉంటుంది. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, అక్కడ గార్డెన్స్ కానీ, లేకపోతే స్వామి కానీ, అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా, అండ్ లొకేషన్ కానీ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక కొండపైన ఉంటుంది అనమాట. సో మన ఈ టెంపుల్ హిస్టరీ కానీ చూసుకుంటే, ఈ టెంపుల్ని బిల్డ్ చేసింది మన మానేపల్లి జ్యువెలరీస్ ఉన్నారు కదా, ఫేమస్ జ్యువెలరీ నెట్వర్క్ అనమాట వాళ్ళు. సో మానేపల్లి జ్యువెలరీస్ వాళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ టెంపుల్ ఒక హిస్టరీ కానీ చూసుకుంటే, మనం మానేపల్లి జ్యువెలరీస్ ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వైఫ్ ఒక మేజర్ యాక్సిడెంట్లు అయ్యి ఆవిడ కొంచెం కోమాలో ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఎవరో వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సో స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తీర్థం అని ప్రసాదం తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారనమాట. ఆవిడకి ఇచ్చారు. ఇవ్వగానే మిరాకులస్గా ఆవిడ రికవర్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో స్వామి తన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అని చెప్పని వాళ్ళు బాగా బిలీవ్ చేసి, సో మానేపల్లి జ్యువెలరీస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ వాళ్ళకున్న ఒక కొండ ఏదైతే ల్యాండ్ అయితే ఉందో దాన్ని స్వామివారి టెంపుల్ కట్టాలని చెప్పని అనుకున్నారనమాట. అండ్ చాలా బాగా కట్టారు. అండ్ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి ఉంటారు మెయిన్. దానితో పాటు పద్మావతి దేవి, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, అలా చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో టెంపుల్ కానీ చూసుకుంటే మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM ఓపెన్ చేస్తారు. అండ్ దాని తర్వాత అన్ని అభిషేకాలు అన్నీ ఉంటాయి అన్నమాట. టెంపుల్ బ్రేక్ టైమింగ్ వచ్చేసి 12:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు బ్రేక్ టైం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ ఓపెన్ అయిపోద్ది. సో టెంపుల్ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో ఈవినింగ్ టైమ్స్ వెళ్ళినా బాగానే ఉంటుంది, అండ్ మార్నింగ్ కూడా బాగానే ఉంటుంది. సో మేము అరౌండ్ ఈవినింగ్ టైం అట్లా వెళ్ళాం అనమాట. సో దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మేము వచ్చే టైంలో లైటింగ్ అదంతా కూడా చూసుకున్నాం మేము. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ రండి, చూడండి, అంత పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట టెంపుల్కి వచ్చిన తర్వాత. అండ్ విగ్రహంగా చూసుకుంటే వెంకటేశ్వర స్వామి అనేవాళ్ళు ఆల్మోస్ట్ 12 feet ఉంటారనమాట. అసలు చాలా పెద్ద విగ్రహం, చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అంతా కూడా చూసుకుంటే గొప్ప యూనిక్ ఆర్కిటెక్చర్. అండ్ మన హిందూ ధర్మ ప్రకారమే కట్టారనమాట. అండ్ ఓవరాల్గా అక్కడ ప్రసాదాలు ఇవ్వడం, తర్వాత మనకి వాటర్ బాటిల్స్ అమ్మడం అన్నీ కూడా బాగానే ఉంది. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగుంది. పార్కింగ్ ఫీ ఆల్మోస్ట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు తొందరగా దర్శనం అవ్వాలంటే, లేదంటే మీకు ఏమైనా అభిషేకాలు కానీ, స్తోత్రాలు కానీ అలాంటివి కానీ చేయించుకోవాలి అన్న అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి ఫీజు 100 రూపీస్, 200 అట్లా ఉన్నాయి. ఇక్కడ ఒక గోశాల కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో గోశాల దగ్గరికి వచ్చేసింది. సో ఇక్కడ 4 గోవులు ఉన్నాయన్నమాట, గోశాల కూడా ఉంది. దాంతోపాటు ఒక చిన్న కోనేరు లాంటివి కూడా పెట్టారనమాట. మీకు గోని ఫారం చూపిస్తాను, కొంచెం కోనేరు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ చాలా బాగుందన్నమాట. సో వాటర్ ఫాల్ పిల్లలందరూ కూడా ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ దిగుతుందన్నమాట. సో చూసారు కదా, టెంపుల్ చాలా బాగుంది. సో మీరు రండి ఈ టెంపుల్కి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.